విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ప్రజెంట్ అయితే సరిపోదా శనివారం మహాత్యమా అని ఎస్జే సూర్య గారి వాయిస్ వివత్సంగా హైలైట్ అవుతుంది, చూద్దాం అనుకుంటున్నా. సో ఎస్జే సూర్య గారి వాయిస్ మాక్సిమం ఇప్పుడు వరకు ఏమిమిక్రీ ఆర్టిస్ట్ టచ్ చేయలేదు అనమాట. అవును, మాక్సిమం చేయాలి. ఆయన వాయిస్ ఆయనే దింపేయగలరు అలాగా డిట్టో. తెలుగులో ఆయన మాట్లాడే విధానం చాలా బాగుంటది అనమాట. సినిమా పరంగా వేరు, ఆడియో లాంచ్ లో మనం చూస్తున్నప్పుడు బాగుంటది అనమాట. మార్క్ ఆంటోనీ డైలాగ్ లో ఒక మార్క్ ఆంటోనీ అనే మూవీలో రీసెంట్లీ వచ్చింది, అందులో ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది అనమాట. సిల్క్, అరే సిల్క్ అంటే నాకు చాలా ఇష్టం రా, ఇట్లా అంటాడు అనమాట. సరిపోదా శనివారంలో వేరే వెర్షన్ ఉంటది అనమాట. టాయిలెట్స్ ఎక్కడున్నాయని నన్ను అడుగుతాడేంటి సుధావీడు, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడేంటి సుధావీడు, టాయిలెట్స్ ఎక్కడున్నాయో చెప్పే వాళ్ళ కనిపిస్తున్నానా నేను నీకు? అన్నయ్య సీఎం వచ్చాడు అన్నయ్య, బారిగేట్ దగ్గర నుంచున్నాడు, వెంటనే షూటర్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్. వాడు మళ్ళీ వస్తాడన్నయ్య, మళ్ళీ చంపేస్తాడన్నయ్య వాడు. వావ్. నెక్స్ట్ గరికపాటి. పానీపూరి అమ్మ, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడు ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు, వాడు ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లా ఉంటాయి అన్ని కూడాను. దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాల ఓ పరమ పవిత్రం. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయ్ అంటుంటారు. మనం తినే దానిలో రుచి లేకపోయినా పర్వాలేదు కానీ శుచి ఉండాలమ్మా. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు బొద్దుగా చెడిపోతున్నారమ్మా. 18 ఏళ్ళు వచ్చిన ఆడపిల్ల సెల్ ఫోన్ పట్టుకుని మేడపైకి వెళ్తుందంటే తల్లిదండ్రులు వచ్చి గద్దించాలి. అంతేగాని నా బాయ్ ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందంటే కుదరదు. ఈ టైప్ ఆఫ్ వీళ్ళు అట్లా. పానీపూరి గురించి ఎవరైనా చెప్పినా సరే తోడా ప్యాస్దాలు. ప్రకాష్ రాజు గారు విలక్షణ నటుడు, ఆయనలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే, సో ఆయన ఫీల్ అవుతూ మాట్లాడితే ఎట్లా ఉంటుంది, అదే ఆయన సీరియస్ గా మాట్లాడితే ఎట్లా ఉంటుంది, ఆయన నవ్వుతూ మాట్లాడితే ఎలా ఉంటుంది, వేరియేషన్స్ చూపిస్తాను నేను ఎక్కువగా. బేసిక్ గా ఏ ఆర్టిస్ట్ అయినా ఆయన ఎలా మాట్లాడతాడు డైలాగ్ చెప్పేయడం కాదు, ఆయన వేరియేషన్స్ ఏంటనేది అవి చూపించడం నాలో ఉన్నటువంటి ప్రత్యేకత అనమాట. సో ఇప్పుడు ఇదే ప్రకాష్ రాజు గారు పరుగు మూవీలో ఏడ్చుకుంటూ మాట్లాడతారు, ఫీల్ అవుతూ. వాళ్ళ అమ్మాయిని ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకువెళ్ళిపోయినప్పుడు లేచిపోయిందని బాధపడుతుంటారు. అప్పుడు ఎలా ఉంటదంటే, మహాలక్ష్మిరా నా బంగారు తల్లి, నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. మహాలక్ష్మి పుట్టాక నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలకబడి వచ్చాయి, అన్ని వచ్చారు. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేశారు? లేపుకుపోయారు కదరా నా బంగారు తల్లి. తీసుకురండ్రా, ఎక్కడో రే నా మహాలక్ష్మి తీసుకురండ్రా రే. ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఇదే ప్రకాష్ రాజు గారు ఓల్డ్ మూవీస్ లో కొన్ని పాత సినిమాల్లో చూసుకుంటే, నేను మోనార్క్ని, నన్ను ఎవడు కూడా మోసం చేయలేడు, ఈ యాంగిల్ ఒకటి ఉంటది అనమాట. ఒక్కటి సినిమా చూసుకుంటే మనందరికి తెలుసు, సో స్వప్న అనే డైలాగ్ అందరికి ఎలివేట్. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం చేస్తాడంటే అందరికి నోటెడ్ అయింది చేస్తాడు అనమాట. అది చేస్తే కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఉరువృత్తులు అవుతారు కదా, ఆ టైప్ ఆఫ్ లో ఉంటది. సో ఆ డైలాగ్ ఎలా ఉంటది అంటే, రాయ్ ఎవడ్రా నువ్వెవడువో నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్ను? ఒరే నా దగ్గర నుంచి 1 కోటి రూపాయలు పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. అరే కానీ నా స్వప్నాన్ని ఎత్తుకుపోతావురా. స్వప్న అంటే ఏమనుకున్నారా? అది నా గుండె. ఒరే అది నా హార్ట్ రా, లైఫ్ వైఫ్ మై డార్లింగ్, ఐ లవ్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొప్పమ్మన్రా నేను. రాయ్ వీడి బాడీ నుంచి ఎవరికి ఏ ముక్క కావాలో నరుక్కోండ్రా. ఇట్లా ఉంటది. చాలా సంతోషం అమ్మా, ఈ రోజు నిన్ను కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.